ఈ మధ్యన పుట్టినరోజులకి సంథింగ్ స్పెషల్ అంటే ఆ హీరో పుట్టినరోజు నాడు ఏదో ఒక గ్లిమ్స్ దింపడం అనేది ఫ్యాషన్ అయిపోయిందనమాట. ఏంటి అంటే గిఫ్ట్ అనమాట. బర్త్డే గిఫ్ట్ కింద రీసెంట్గా చూసుకుంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారికి జరిగింది. సో ఇప్పుడు మహేష్ బాబు కూడా మోర్ ఆర్ లెస్ బర్త్డే కానుకగా గ్లిమ్స్ రాబోతుంది అని చెప్పి అంటున్నారు. సో అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఆగస్టు 22న బర్త్డే చేసుకోబోతున్నారు. సో ఆ బర్త్డే సందర్భంగా కూడా ఒక సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ రాబోతుంది అనేటువంటి న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అధికారికంగా ఆ సినిమా యూనిట్ ప్రకటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. సో దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఈ పర్టికులర్ వీడియోలో మనమైతే చూద్దాం. మీరు ప్లీజ్ దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. కింద హైప్ అనేది ఒకటి ఉంటుంది, నొక్కేసేయండి. ఇంక మన టాపిక్లోకి వెళ్తే విశ్వంభర. సో దీని గురించి విపరీతమైన టాక్ ఆఫ్ ద టౌన్. ఏంటయ్యా అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, గ్రాఫిక్స్ అయిందో లేదో తెలియదు, మళ్ళీ రీషూట్ అంటున్నారు. చిరంజీవి గారు సాటిస్ఫై అయ్యారని కొంతమంది అంటారు, అవలేదని కొంతమంది అంటారు. అసలు ఈ సినిమా ఏమవుతుందో తెలియట్లేదు. అంజీలాగా ఈ సినిమా అవుతుందేమో అంటున్నారు. అట్ ద సేమ్ టైం వశిష్ఠ గారికి అవతల పక్క ఒక 5-6 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఇది ఎప్పుడైపోతే ఆయన బయటికి వెళ్ళి సినిమాలు చేసుకుందాం అని చెప్పి ఆయన వెయిట్ చేస్తున్నాడు అని అంటున్నారు. మరి ఇలాంటి టైంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది, అసలేంటి దీని పరిస్థితి అనే దాని మీద కొంత సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ విఎఫ్ఎక్స్ అయితే రెడీ అయిపోయింది, సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మెగాస్టార్ గారి బర్త్డే రోజున 22వ తారీఖున కొత్త గ్లిమ్స్ అనేది మళ్ళీ తీసుకొద్దాము అంటే డిఫరెంట్ విజువల్తో ఇప్పటి వరకు ఇంకా అప్డేటెడ్ విజువల్, లాస్ట్ టైం వచ్చినటువంటి చిన్న చిన్న సీన్లు అవి ఇవి కాకుండా ఇంత అప్డేటెడ్ విజువల్స్ తోటి కొత్త గ్లిమ్స్ అనేది తీసుకొచ్చి అభిమానుల్ని కొంత ఇంప్రెస్ చేయాలి అనేసి డైరెక్షన్ టీం ఆలోచిస్తున్నారు అని చెప్పి న్యూస్ అయితే వచ్చిందనమాట. ఏంటంటే జనరల్గా బర్త్డే రోజున ఆయన కానుకగా ఏదో ఒకటి ఆల్రెడీ ఇప్పుడు ఈ సినిమా గురించి నెగిటివ్ ట్రోలింగ్స్ బాగా జరిగినాయి, విఎఫ్ఎక్స్ గురించి నెగిటివ్ ట్రోలింగ్స్ జరిగినాయి, తర్వాత సినిమా షూట్ డిలే గురించి నెగిటివ్ ట్రోలింగ్స్ జరిగినాయి, తర్వాత రీషూట్ అన్నప్పుడు ట్రోలింగ్స్ జరిగినాయి. అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఈ సినిమా గురించి అన్నారు. మళ్ళీ మధ్యలో నాగ్ అశ్విన్కి బాధ్యతలు అప్పగించారని చెప్పి ఆయన చూసుకుంటున్నారని చెప్పేసి ఆయనకి ఎక్స్పీరియన్స్ బాగుంది, కలికి సినిమా చేశాడు కాబట్టి ఆయన కొంత పర్యవేక్షణలో మళ్ళీ విఎఫ్ఎక్స్ జరుగుతుందని చెప్పేసి. సో ఇలా రకరకాల ఇప్పుడు బింబిసార సినిమా చూసుకుంటే వశిష్ఠ చాలా బాగా తీశాడు. ఓకే, ఆయనకి వేరే డైరెక్టర్ పర్యవేక్షణ చేయాలంటే అసలు ఏం జరుగుతుంది దీని గురించి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది విశ్వంభర అనమాట. సో మరి అలాంటి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ గ్లిమ్స్ అనేది మన ఆగస్టు 22వ తారీఖు మెగాస్టార్ బర్త్డే రోజున రిలీజ్ కాబోతుంది. ఇది మరి ఖచ్చితంగా అభిమానులకు గుడ్ న్యూసే కదా. ఎందుకు అంటే అసలు ఈ సినిమా ఎక్కడుంది అనేది ఎవరికి తెలియట్లేదు అనమాట. అయితే మరి రిలీజ్ డేట్ ఎప్పుడు అంటే రిలీజ్ డేట్ మాత్రం ఇప్పటికీ మేకర్స్ అయితే ఖచ్చితంగా దేన్ని చెప్పలేదు. ఇప్పుడు ఈ గ్లిమ్స్ రిలీజ్ అవుతుందా కాదా అంటే అది కూడా చెప్పలేదు. ఇది ఒక సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్త మాత్రమే. కానీ ఏంటంటే వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని ట్రోలింగ్స్ జరిగిన తర్వాత ఇంకా మనం ఎందుకు దీన్ని రిలీజ్ చేయలేకపోతున్నాము అన్న ఉద్దేశంతో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రకమైన డెసిషన్ తీసుకొని గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ ఇయర్ గనక దసరా టైంకి ఈ సినిమా రిలీజ్ గనక కాకపోతే నెక్స్ట్ ఇయర్ సినిమాలలో మళ్ళీ ఇది గెలవగలుగుతుందా లేదా అంటే సినిమా బాగుందా బాగాలేదా అనేది పక్కన పెడితే మీకు డిసెంబర్ నుంచి ఇంకా లైనప్ చాలా సినిమాలు ఉన్నాయన్నమాట వరుసగా. సో అన్ని సినిమాల మధ్యలో ఈ సినిమాని తీసుకొచ్చి నిలబెట్టడం అనేది సాధ్యమవుతుందా కదా. మళ్ళీ సంక్రాంతికి బాబీ అయితే పోటీ పడుతున్నాడు. సో బాబీ చిరంజీవి సినిమా వస్తుంది. ఆల్రెడీ వాల్టేర్ వీరయ్యతో బాబీ హిట్ కొట్టాడు, మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకో హిట్ కొట్టబోతున్నాడు. సో ఈ వీటన్నిటి మధ్యలో మరి బాలకృష్ణ గారి సినిమా రాబోతుంది. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే వారణాసి అంటే రకరకాల సినిమాలు ఉన్నాయి, డ్రాగన్ ఉంది. సో ఇన్ని సినిమాలు ఉన్నప్పుడు మళ్ళీ ఈ సినిమాని మధ్యలో నెక్స్ట్ ఇయర్ ఇరికించడం అనేది పాసిబుల్ అవుతా కాదా అని ఎట్టకేలకు ఈ సినిమాని కంపల్సరీ ఈ అక్టోబర్లో దసరాలకి రిలీజ్ చేయాలి అనేటువంటి ప్లాన్లో ఉన్నారన్నమాట. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ ఆగస్టు 22వ తారీఖు బర్త్డే సందర్భంగా చిరంజీవి గారికి గ్లిమ్స్ అనేది రిలీజ్ చేయాలి అనేసి ఆలోచిస్తున్నారని న్యూస్ అయితే ఉంది. చూద్దాం మరి మొత్తానికి హెడ్ బైట్ వచ్చిన విశ్వంభర ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నటువంటి సినిమా గురించి న్యూస్ ఏమైనా బయటకు వస్తుందేమో. ఓకే, అందరం వెయిట్ చేయండి. ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో చేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాబాయ్, హ్యావ్ గుడ్ డే.